సో హాయ్ గైస్, ఫైనల్గా అయితే వచ్చేసిన. సో ఒక మంచి ప్రపోజల్ ప్రాంక్ వచ్చేసినప్పా. ప్రపోజల్ ప్రాంక్ అంటే ఇలా ఉండాలి అని అయితే 100% చెప్తారు. మీరు మ్యాక్స్ అయితే వీడియో మొత్తం చూడండి, కింద కామెంట్ చేయండి. మాత్రం మద్దరు కొట్టేసిన, సూపర్ వెళ్ళిపోయింది, అమ్మాయి అయితే అద్దరిపోయింది. సో ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. థ్యాంక్స్. ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో నచ్చితే అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు మీ ఫ్యామిలీకి అండ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపించండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా హాయ్ బేబీ, చూస్తావు కదా మా ఫ్రెండ్స్. ఏం పేరు? మా పేరు వెళ్దాం. ఇప్పుడే వచ్చిండు వీడు కూడా, అనుకోకుండా ఎక్కడో చేస్తున్నారంట. ఏం పేరు? మా పేరు అంజలియా. కూర్చోరాదు, కూర్చో. అట్లా అంటే ఇక నాతో పాటు వర్క్ చేస్తావు అన్నమాట, అట్లా తెలుసు. ఏంది అంతగానో ఫుల్గా డిస్కషన్లో ఉంది నీ ఫ్రెండ్? నీకెట్టా తెలుసు? ఎట్టా ఫ్రెండ్? నీ ఫ్రెండా? అంటే జనరల్గా ఇట్లా నేను అవుతావా, లేకపోతే నేను నవ్వే ఎంత ఉంటుందా? గాలిలోన తేలుతూ నిన్ను చేరుకున్నావు అంతే. ఏమైంది? ఏమన్నా అర్జెంటా? వెళ్ళు, మరి వెళ్ళేసినా. టైం అవుతుంది. సరే టైం అవుతుంది, ఇప్పుడు అంతగానో అర్జెంట్ వర్క్ ఏముంది? వెళ్ళాలా? సో హ్యాపీగా ఉండడం ఇష్టమా? సరేరా, జల్దీరా. నీకోసమే చెప్పిన జల్దీ రమ్మని. సో హ్యాపీగా ఉండడం ఇష్టం, ఫన్నీగా ఉండడం ఇష్టం, చిల్ ఉంటావు అన్నమాట. మరి ఇవన్నీ నాకెట్లా తెలుసు? ఎట్లా తెలుసు? అవును, అడగడం మర్చిపోయా. ఎట్లా తెలుసు? అదే చెప్పింది అనుకుంటా. ఆమె నాకెందుకు చెప్తుంది? నిన్ను చూడడమే ఫస్ట్ టైం. అయితే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏంలే, ఇట్లా నార్మల్గా పోతూ ఉంటే వచ్చిన. అబ్బా సంథింగ్ ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తున్నావు? నీ పేరు ఏదో ఉంటుంది. అప్పుడే మర్చిపోయినా. అంటే లేదు, ఇంత అందమైన అమ్మాయిని చూసాక పేరు ఎలా గుర్తుంటుంది? ఫోన్ చేయాలా? సరే, ఒక 5 minutes అంది కదా పాపం, వదిలే. ఏదైనా కోరుకుండొచ్చు కదా. నార్మల్గా నీ కళ్ళే అంతనా, లేకపోతే కదా నార్మల్ నీ కళ్ళే అంతనా, లేకపోతే ఇంకేమైనా మ్యాజిక్ ఉంటుందా? బాబా ఏమున్నో చాలు. సరే, అవును అడగడం మర్చిపోయినా. అంటే క్యూట్గా ఉన్న గర్ల్స్కి చూసావా, నిన్ను చూసాక మాటలు కూడా రావట్లేదు. అరే మరీ అలా చూడకు, ఏంటి కొరుకు తినేస్తావా ఏంటి? మరి అంత క్యూట్గా ఎందుకు చూస్తున్నావు? మళ్ళా బాగున్నా. చూడని వాళ్ళు ఎవరో చూస్తున్నారని చెప్పేసి. అండ్ ఇంకా ఇదంతా కాదు కానీ మ్యాటర్లోకి వచ్చేద్దామా? అరే ఇగో అదేం లేదు, నేను ఎందుకు వచ్చినా తెలుసా? ఈరోజు యాక్చువల్లీ ఒకసారి నేను చెయ్యి చెప్తాను. లేదు ఒకసారి నేను చెయ్యి చెప్తాను, ఒకసారి ఇవ్వు చెప్తాను. సీరియస్లీ దాంట్లో ఇగో ఏమైనా నీలో నా మీద ఏమైనా ఫీలింగ్స్ ఉంటే మాత్రం టచ్ చేయకు, లేకపోతే గివ్ మీ సెకండ్. బ్లాక్మెయిల్ ఏం లేదు, ఒకసారి గివ్ మీ సెకండ్. యాక్చువల్లీ ఏం లేదన్నమాట, గత వారం రోజులుగా నా జాతకం చూపించుకుంటే ఈ వీక్లో ఒక ఏంజిల్ని గెలుస్తామని ఉంది. సో ఈ థాట్ ఫైనల్గా అయితే ఏంజిల్ని కలిసిన. ఇంత బాగున్నాను అసలు, నీ టచ్ అయితే. సరే టచ్లో ఉందామా? అబ్బా అరే చూసావా, అసలు పులిహోర అనేస్తున్నారు. రియల్ ఫీలింగ్స్ చెప్పినా సరే
నాకు నమ్మబుద్ధి అవ్వట్లే. నమ్మబుద్ధి అవుతలే? సరే నమ్మవు కదా. నమ్మను. యాక్చువల్లీ నీకు ఈ మ్యాటర్ తెలియదు అనుకుంటా. తెలియదు. అందమైన అమ్మాయిలకి అబ్బాయిల అబద్ధాలు చెప్పడం మానేశారు. అందమైన అమ్మాయిలకి అబ్బాయిల అబద్ధాలు చెప్పడం మానేశారు. రావన్నమాట. సో నువ్వు అందమైన అమ్మాయి, అందుకే నేను చెప్పట్లేదు. నమ్మను కదా. అంటే నువ్వు అందంగా లేవా? లేను. నీకు కనిపిస్తే సరిపోతుందా? లేను. అచ్చా, ఆ. అంత క్యూట్గా ఎందుకు నవ్వుతున్నావు మళ్ళీ? సరే నమ్మనులే. సరే నవ్వక. సీరియస్గానే ఉంటాను అవ్వను. అవునా? సరే కానీ దానికి ఫోన్ చేసి తెలుసానే. అవును, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎక్కడున్నారు? చాలా మంది ఉన్నారు. చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండడు వేరు, లవర్ ఉండడు వేరు కదా. సో ఇక్కడ నుంచి నేను ఉంటానులే. అబ్బా నేను ఉండనా? వద్దు. ఎందుకు? ఉన్నది నాకు. ఉంటేంటి, వాళ్ళని వదిలేసేయి. ఎందుకు వదులుతా? నేను వచ్చాను కదా. నీకు వేరే అమ్మాయి వస్తుంది, అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా. నీలాంటి అందమైన అమ్మాయి ఉంటే ఎలా వదులుకుంటాను? కోహినూర్ కాదు, కోహినూర్ వజ్రాన్ని ఎవరైనా వదులుకుంటారా? దాచిపెట్టుకుంటారు. నేను అలా దాచిపెట్టుకుంటా. వద్దులే. వద్దా? మళ్ళీ దాచిపెట్టుకుంటే ఖరాబ్ అయిపోతాను కదా. హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి చూసుకుంటా. అమ్మాయిలు జనరల్గా ఇట్లా చాక్లెట్స్ ఇస్తే పడిపోతారట కదా. నేను పడాను. సరే నీకు చాక్లెట్ ఇప్పిస్తా, పడవా? పడాను. ఏంటి అసలు? ఇగో ఏం లేదబ్బా, సీరియస్గా నా జీవితంలో నేను ఇంత క్యూట్ అమ్మాయిని చూడలేదు. నువ్వు నేను already చూసిన prank చేస్తావని నాకు తెలుసు. ఇప్పుడు నేను ప్రాంక్స్ చేస్తే నమ్మరా? ప్రాంక్స్ చేస్తే ఏమో చెప్పలేదు. ప్రాంక్ బాయ్స్కి కూడా దిల్లు ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి. ఏదో కలిపినంత మాత్రాన ఎవరు అయిపోదు. చెప్పలేము. అందరు ప్లాన్ చేసి నా మీద కూడా కలుపుతున్నారేమో అని. నీ మీద కలుపుతానా? ఏదో అటు ఇటు తిరిగేటోళ్ళు జనరల్గా నార్మల్ పీపుల్స్ మీద అంటే చేసుకోవడం ఇష్టం, కానీ మీలాగా మరీ ఇంత క్యూట్ ఉన్న అమ్మాయికి కలపడం అంటే చాలా కష్టమే. కానీ సో కలపడం కంటే ఇక రియల్గా ఇన్వాల్వ్ అయిపోవాలనిపిస్తుంది. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లై చిలికళ్ళై మెరిసేలే. సో ఇంకా చెప్పాలంటే నాకు ఆల్రెడీ ఉన్నారు. సో వాట్, సరే నువ్వు వాళ్ళని లవ్ చేసుకుని మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆ? అట్లా ఎట్లా అవుతుంది? అట్లా అట్లానే అవుతుంది. సరే చూడు, కొంచెం సేపు ఫీలింగ్స్ వస్తాయేమో. అయ్యో. వా నవ్వుకే అసలు పడిపోవచ్చు. నా తొక్కలది ఎవడు చెప్పారా చాక్లెట్లకు అమ్మాయిలు పడతాడని? ఆ చాక్లెట్ కంటే నాకు మళ్ళీ అమ్మాయిలు పడతారా? లే, ఆ చాక్లెట్ కంటే నువ్వే ఇంత అందంగా ఉన్నావు. వద్దు మా అబ్బాయి. కలనైనా ఓ క్షణమైనా ఇక ఎక్కువ ఏం చెప్పలేను అనమాట. వద్దు నాకు. నిన్న చూసా, ఈరోజు వచ్చా, ఇంకా ఆగలేక ఈరోజే ప్రపోజ్ చేస్తున్నా. ఎక్కడ చూసావు? ఐ లవ్ యూ. ఎక్కడ చూసావు? ఫోన్లో చూసా. ఐ లవ్ యూ. నువ్వు నా బ్రదర్ కదా. అంత సీన్ లేదు. ప్రేమంటే నా బ్రదర్ రే, నీపై పిచ్చి ముదిరే. నేను నీ బ్రదర్. అదేదో సినిమాలో బ్రదర్ బ్రదర్ అనుకుంటేనే వెనకాల తిప్పించుకుంది. నువ్వు కూడా అదే టైపా? లేదు. దెన్ మరి చాక్లెట్ ఎందుకు తీసుకో? తనకి ఇస్తా. ఇక్కడ ఇవ్వు. తనకిచ్చి నేను నీకే ఇచ్చా. వద్దు నాకు. సరే నేను తినేస్తాను మరి. తినేసేయ్. తినేసేలా? నేను ఇది తింటానులే, నువ్వు ఇది తిన్నాక. రాణి నిన్ను చూడంగానే రౌడీయే. సరే, అంటే పుట్టినప్పటి నుంచి ఇంత అందంగా కొట్టావా, లేకపోతే నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఇక్కడ అడుక్కొని తిన్నాను. అందుకే ఇంత క్యూట్ ఉన్నారా? అమ్మాయిలందరికీ ఒక డిసీజ్ ఉందన్నమాట. ఏంటో తెలుసా? ఏంటి? వాళ్ళు అందంగా ఉన్నంటే నమ్మరు. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండె అస్సలు నమ్మరు. నీలాంటి వాళ్ళు అయితే అస్సలు నమ్మరు. ఇప్పుడు ఏం చేయమంటావు? వెళ్ళిపోదామా? ఎక్కడికి? అదే పక్షిలాగా ఎగిరిపోదామా, ప్రశాంతంగా ఉంటుంది. అవునా? నేను రాను. మ్హూ. సరే మనం వెళ్తా. వెళ్తావా? సరే మరి చాక్లెట్ వద్దా? ఇందాక నుంచి తీసుకో అంటున్నావు కానీ ఇవ్వట్లేవు. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే. కావాలా? నువ్వు వద్దు, చాక్లెట్ కావాలి. చాక్లెట్ కావాలా? సరేలే తీసుకో. సర్లే తీసుకో. వద్దులే. పర్లేదు తీసుకో. అమ్మాయిలు చాక్లెట్కి పడతాడు కదా, తీసుకో. బాధపడొద్దని తీసుకున్నాను నేను. అదే నేను బాధపడొద్దని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, ఒక స్ట్రేంజర్ బాధపడొద్దని ఆలోచిస్తున్నావు అంటే నువ్వు లవ్లో ఉన్నావు అనమాట. అదే నీకు తెలియట్లేదు. ఒకసారి నీ బ్రెయిన్ అడుగు, ఒకసారి నీ ఐస్ని అడుగు, ఒకసారి నీ నోస్ని అడుగు, ఒకసారి నీ మౌత్ని అడుగు, అండ్ నీ అందమైన లిప్స్ని అడుగు, అందమైన లిప్స్ని అడుగు.
ఇంకా ఏదో ఇంకా నువ్వు నేను లవ్ చేస్తున్నావు లేదో చెప్తాయి లేదు లేదా ఎక్కడ అంటే తీసుకోపోతే ఇన్సల్ట్గా ఫీల్ అవుతావు అని తీసుకుంటాను హట్ అవుతున్నావా అంత క్యూట్గా ఎందుకు చూస్తున్నావు మరి? ఎండ కొడుతుంది క్యూట్గా కాదు అడ్డు ఉండాలా వద్దులే సరిపో ఏం పర్లేదు నీకోసం హీరోస్ వేసుకుంటా అమ్మాయిలు వేసుకుంటారు రీల్స్ నువ్వు కాదు ఏం పర్లేదు నీకోసం అబ్బాయి కోసం ప్రత్యేకంగా ఐ మీన్ ఒకటి చేపిస్తాను అనమాట. ఎంత వేసుకుంటావు ఎంత వేసుకోవాలి ఇక్కడ ఉందో ఎక్కడ ఉందంటే నీ ఫ్రెండ్ బాగా పులిహోర కలుపుతున్నాడు ఇక్కడ పులిహోర అంటే ఏంటి నా ఫీలింగ్స్ చేస్తుంటే వెళ్తున్నా సో నా లవ్ని యాక్సెప్ట్ చేయవు నువ్వు పక్కా చేయవు 100% చేయవు ఎవడొచ్చినా చేయవు వెళ్ళి నిన్ని లవ్ ఇవేం లేదులే కానీ నేనే చెప్పాలంటే నువ్వు అందంగా ఉన్నావు సో ఇంకా డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా పెళ్ళి దాకా వెళ్తాను కానీ ఇక నువ్వు ఒప్పుకోవని అర్థమైంది సో అందుకే నిజం చెప్తున్నా ఇది ప్రాంక్ తెలుసు నాకు తెలుసు Prank వద్దు, తీసుకో కాదు 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 కదా ఆగు ఏమైంది వద్దు నాకు తీసుకో యాక్చువల్లీ ప్రాంక్ చేద్దామని వచ్చిన కానీ నీలాంటి అమ్మాయిని చూసుడు ఫస్ట్ టైం చూడగానే దడదడ కెమెరా అనిపించింది ఎక్కడ పెట్టావు నీ జేబులో చెప్పు ఒకసారి అది చూడు ఎక్కడ చూడు ఒకసారి స్ట్రైట్గా ఏమన్నా తేడా కొట్టట్లే ఎక్కడ బ్యాగ్ లోపల నాకు కనిపించట్లేదు కనిపిస్తలేదా సరే ఈ వీడియో తీయడం వల్ల మీకేం ఇబ్బంది లేదు కదా ఇబ్బంది ఏం లేదులే అప్లోడ్ చేసుకోవచ్చు కదా అంటే క్యూట్ ఉన్నావు కదా సో తీసుకోండి చేసుకుండా పాపం చాలా హట్ అయినట్టుంది ప్రాంక్ అని తెలిసి లేకపోతే